హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఇదైతే విలేజ్ బ్లాగు. మేము ఊరెళ్ళినప్పుడు విలేజ్లో తీసిన వీడియో ఇది. మెయిన్లీ ఏంటంటే మా హౌస్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ మా హౌస్ పక్కన గార్డెనింగ్ అనేది ఉంటుంది. గోపి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం గోపికి అయితే. ఇంకా గార్డెనింగ్ వచ్చిన దగ్గర కూడా క్లీనింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు. అది కూడా నేను కొంచెం వీడియో తీసుకున్నాను. అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. మెయిన్ ఊర్లో వచ్చేసి మా హౌస్ అని చెప్పాను కదా, మెయిన్ ఇదే అనమాట. హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అసలు ఆ రోజు నేను ఇది ఆఫ్టర్నూన్ రికార్డ్ చేశాను. అయినా చూడండి ఎంత క్లైమేట్ ఎంత సూపర్గా ఉంది. అసలు చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఆ వ్యూని చూసే నేనైతే రికార్డ్ చేద్దామని చెప్పి సగం రికార్డ్ చేశాను. హౌస్ వచ్చేసి ఇదన్నమాట, మాది ఊర్లో ఇలా ఉంటుంది. మా హౌస్ పక్కనే ఇలా ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే గోపి చెట్లు అయితే పెట్టాడు. జామ చెట్టు ఒకటి, సపోటా చెట్టు, బత్తాయి చెట్టు, మామిడి చెట్లు, అయితే అరటి చెట్లు, ఇవన్నీ అయితే ఉన్నవి. గోపి అయితే మేము వెళ్ళిన ప్రతిసారి దీని దగ్గర క్లీనింగ్ అవన్నీ, అంటే కింద మట్టి తీయటం, వాటిని అన్నిటినీ చెట్లు వస్తే వాటిని పీకేసి క్లీన్ చేయటం అయితే చేస్తూనే ఉంటాడు. మ్యాక్సిమం వెళ్ళిన ప్రతిసారి అయితే ఇది గోపికి అయితే చాలా ఇంట్రెస్ట్. ఇలా అక్కడున్న ప్లేస్లో మొత్తం అంటే ఇలా చెట్లు పెట్టేసి పెంచాలి అని చెప్పి అయితే గోపికి డ్రీమ్ అనమాట. అలా చెట్లన్నీ ఉండాలి అని చెప్పి. బట్ కాకపోతే మేము అక్కడ ఉండం కాబట్టి కొన్ని అయితే పెట్టాడు. ఈ కొన్ని కూడా మా మామయ్య చూసుకుంటారనమాట. ఒక్కొక్కసారి మా మామయ్య వాటర్ కూడా పోయారనమాట. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ చెట్టు పెట్టలేదు, కొన్ని చెట్లు వాటికే పెట్టారనమాట. ఇంకా గోపి మేము అదే ఊరెళ్ళిన ప్రతిసారి అయితే ఇంకా దీనికి మందులు కొట్టడం కానీ దాని దగ్గర కేర్ తీసుకోవటం అయితే చేస్తాడు. ఫస్ట్లో అయితే ఈ జామ చెట్టుకి ఒక్క కాయ కూడా రాలేదు. అందరూ పిచ్చు చెట్టు వీటికి రావని చెప్పి అన్నారు. బట్ కానీ 1 year తర్వాత అయితే ఎన్ని జామకాయలు వచ్చాయి అంటే అన్నీ వచ్చాయి. చాలా బాగా అనిపించింది. ఎంతైనా మనం పెంచిన చెట్టుకి ఫ్రూట్స్ వచ్చి అవి మనం తింటే ఎంత హ్యాపీయో కదా. అయితే మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఏమైందంటే ఇలా మేము ట్రీస్ పెట్టిన తర్వాత ఒకసారి మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా, గోపి ఏంటంటే మేము వెళ్ళిన ప్రతిసారి ఈ పక్కన కంపల్సరీ అయితే క్లీన్ చేస్తాడు. చెప్పాను కదా ఉండం కాబట్టి అలా మొక్కలు పిచ్చి పిచ్చి మొక్కలు రావటం అట్లయితే వస్తాయి. అవన్నీ క్లీన్ చేయటం, మందులు కొట్టించడం చేస్తాడు. అయితే ఏంటంటే జామ చెట్టుకి జామకాయ వచ్చింది. అయితే గోపి అంటే నేను ఇంట్లో ఉన్నాను అనమాట. కాల్ చేసి ఫాస్ట్గా నీకు ఒకటి చూపించాలి అది అని చెప్పి నాకు కాల్ చేశాడు. నేను ఇంకేమైందో అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళేసరికి ఇలా జామ చెట్టుకి ఇలా జామకాయ వచ్చిందని చెప్పి చూపించి తన హ్యాపీ చూడాలి. అప్పుడైతే ఎంతైనా మనం పెంచుకున్న చెట్టుకి వస్తే ఆ ఫీలే వేరు కదా. చెప్పు చెప్పు హాయ్ చెప్పు. లైక్ చేయండి చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి. ఇప్పుడు చెప్పు బాయ్. ఇక్కడ గోపి ఏం చేస్తున్నాడంటే జామకాయ చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ చెట్టు కొన్ని ఎక్కువ పెద్ద కొమ్మలు వచ్చేస్తే కొంచెం కింద పడినవి, అవి నరికేసి క్లీన్ చేస్తున్నాడు అనమాట. నేను ఫస్ట్ టైం జామకాయ వచ్చినప్పుడు గోపి రియాక్షన్ అయితే వీడియో తీయలేదు కానీ ఫోటో తీశాను. అది ఉన్నట్లయితే సైడ్ని యాడ్ చేస్తాను చూడండి.
నాకైతే నిజంగా అంటే మనం సిటీలో ఉన్న దానికన్నా విలేజ్లో ఉన్న వైబ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. నాకు విలేజ్లోనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ గాలి కానీ, ఆ వాతావరణం కానీ, ఆ క్లైమేట్ కానీ, మొత్తం ఏమైనా కానీ మన విలేజ్లో ఉన్నంత సిటీలో ఉండదు అని చెప్పేసి నా ఫీలింగ్. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్యూచర్ కోసం అలా ప్లాన్స్ కోసం బయటకు వస్తారే తప్పితే విలేజ్లో ఉన్నంత హ్యాపీనెస్ అనేది సిటీలో ఏమి ఉండదు అనేది నా ఫీలింగ్. మీరేమంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మామిడాకులు చూస్తే నాకు గుర్తొస్తుంది, ఇక్కడ ఫెస్టివల్ ఉంటే సిటీలో మామిడాకులు కూడా కొనుక్కోవాలి. అదే మన విలేజ్లో ఉన్నట్లయితే చక్కగా మన పక్కనో మన ఎదురింట్లోనే ఎవరింట్లో ఉంటాయి కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. మళ్ళీ మాకు కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఇక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా వేశారనమాట గోపి అయితే. అదే అనిపిస్తుంది, ఇక్కడ అయితే సిటీస్లో ఏంటంటే ప్రతిదీ కొనుక్కోవటమే ఏదైనా కానీ. అదే మనం విలేజ్లో అలా ఉన్నట్లయితే చాలా వాటికి అట్లా అయితే ఏముండదు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఇక్కడ ఉన్నామా అనిపించి. కాకపోతే తప్పదు కదా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఉండాల్సి వస్తుంది అంతేగాని. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే మా గార్డెనింగ్ కూడా మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా గార్డెనింగ్ లవర్స్ ఉన్నారా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా మందికి ఏంటంటే గార్డెనింగ్ ఇలా పెంచడం అలా అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాలా మందికి. మేము ఫస్ట్లో కూడా రోజెస్ మొక్కలు అవన్నీ పెట్టాం, కానీ మేము అక్కడ ఉండట్లేదు కాబట్టి ఇంకా మేము ఇంటి దగ్గరే ఉండాం కాబట్టి అవన్నీ అయితే చనిపోయాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టలేదు, ఎందుకంటే మేము ఉండాం కాబట్టి అయితే మేము పెట్టలేదు. తర్వాత ఏంటంటే అరటి మొక్కలు అయితే పెట్టారు, వాటికైతే అరటికాయలు వచ్చింది. అవేంటంటే తినే అరటికాయలు కాదంట, మనం కర్రీ చేసుకుంటాం కదా అవి వచ్చినాయి. ఎంతైనా మనం గార్డెనింగ్లో మనం పెంచుకొని అవి ఫ్రూట్స్ అయినా కానీ వెజిటేబుల్ అయినా కానీ ఏవైనా కానీ తింటే ఆ కిక్కే వేరప్ప, అవునా కదా అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. యాక్చువల్గా ఇదేంటంటే ఇక్కడ ఈ గడ్డంతా కోసేసి ఇలా అయితే వేరే వాళ్ళకి గేదెలు ఉన్నాయని చెప్పేసి ఇదంతా వేరే అంకుల్కి హెల్ప్ చేస్తున్నాను అనమాట. అంకుల్కి ఇయటానికి అయితే నేనైతే వీడియో తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.